కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ స్థలంలో కూర్చొని నీ ఎంత ఇబ్బంది పడుతున్నావో చూస్తున్నాడు. ఎంత త్యాగభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నావో చూస్తున్నాడు. నీ లోపల, నీ అంతరంగంలో నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో కూడా చూస్తున్నాడు ఆయన. బయటికి కనిపించేదే కాదు. అండ్ ఆయన అన్నాడు కదా, మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. సమూయేలు, నీవు బొద్దుగా పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు చూడగలుగుతున్నావు, కానీ నేను నన్ను ప్రేమించే అంతరంగాన్ని చూస్తూ ఉన్నాను. కానీ నువ్వు పైరూపం చూసి మోసపోవద్దు, ఇదిగో నేను వాళ్ళ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాను అని. అండ్ దావీదు వాస్తవానికి సమూయేలుకి నచ్చలేదు. దావీదు సమూయేలుకి నచ్చలేదు. కారణం ఏంటి? ఏంటి, పొట్టిగా ఉన్నాడు, ఏంటి కత్తంత పొడుగులేడేమో ఒకవేళ ఆ రోజున దావీదు. అరే, కత్తి పట్టుకోవడం వీడికి కత్తంత పొడుగులేడు, వీడు ప్రజల్ని ఏమి రక్షిస్తాడు, అరే దేవుడికి అసలు మతి ఉందా లేదా, ఇలా అనుకోని అంటాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, సమూయేలు నీవు పైరూపం చూస్తున్నావు, కానీ నేనేం చేస్తున్నాను, నేను లోపల చూస్తున్నా దేవుడు అని. కానీ ఈరోజు చాలామంది ఇది గ్రహించాలి. మీరు పైకి అందంగా ఉండొచ్చు, కానీ మీ అందంతో దేవుడి పదేమీ లేదు. మీరు చాలా బలంగా ఉండొచ్చు పైకి, మీ బలంతో కూడా దేవుడికి పదేమీ లేదు. కానీ దేవుడికి పదేమిటి అంటే నీ అంతరంగంలో ఉన్న మార్పుతో పని. దేవుని స్తోత్రం కలుగును గాక.